లార్డ్ అయ్యప్ప స్వామి జననం ఎంతో మహాత్మ్యం కలిగి ఉంది. ఆయన జననం చెడుమీద మంచి విజయాన్ని సాధించడానికి దేవతల సంకల్పంతో జరిగింది. అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు మోహిని అవతారం నుంచి పుట్టిన దేవుడు. మహిషి అనే అసుర రాక్షసి బ్రహ్మదేవుని వరంతో అమిత శక్తిని పొందింది. ఆమెను సంహరించడమే అయ్యప్ప స్వామి పుట్టుక వెనుక ముఖ్య ఉద్దేశ్యం. అయ్యప్ప స్వామి జన్మం ద్వారా భక్తులకు ధర్మం, సమానత్వం మరియు భక్తిని తెలియజేయడమే లక్ష్యం. ఆయన పుట్టుకతో సమాజంలో శాంతి మరియు సత్సంప్రదాయాలు నెలకొన్నాయి. చెడుమీద మంచి విజయానికి అయ్యప్ప స్వామి ఓ మానవరూపం. ఆయన కథ ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ధర్మం మీద విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కారణంగా అయ్యప్ప స్వామి భక్తులకు ఆరాధ్యుడు అయ్యారు.